వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ నేను మీ హేమ. సో సైలెంట్ గా వచ్చి సైలెంట్ కిల్లర్ గా సంక్రాంతిని దోచేయాలనుకుంటున్నాడు మన వెంకీ మామ. ఎందుకు ఏంటి కదంటే, సో ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని మనందరికీ తెలుసు. గేమ్ చేంజర్, డాకు మహారాజు, వెంకీ మామ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. అయితే సో ముందు సినిమాలు కూడా బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా హై బడ్జెట్ లో తీశారు. బట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం లిమిట్ బడ్జెట్ తోటి బట్ ప్రమోషన్స్ వైజ్ లో అయితే టూ అల్టిమేట్ గా చేసుకున్నారని చెప్పొచ్చు. ఎక్కడా లేని ఫ్యామిలీ ఆడియన్స్ గానీ మాస్ ఆడియన్స్ గానీ అందరూ కూడా ఈ సినిమా మీదే చాలా ఇంట్రెస్ట్ చూపించడం, అంటే ఆడియన్స్ చూపించడం వేరు. బట్ గ్రౌండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్ మేము 13 లక్షలకి ఒక చిన్న ప్లేస్ లో ఎక్కడో 13 లక్షలకి కొంటామంటే ఇంకో థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మేము ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తామన్నా కూడా థియేటర్ వాళ్ళు వద్దు మేమే రిలీజ్ చేసుకుంటాం అని చెప్పి అంత డిమాండ్ గా నడుస్తుంది సంక్రాంతికి వస్తున్నాం. మరి కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు, సంక్రాంతి పండగ అంటే ఊర్లోనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ముందు ప్రిఫర్ చేసే సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఒకవేళ కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కూడా గేమ్ చేంజర్ కలెక్షన్స్ మనకి ఆదివారానికి ఒక కొలిక్కి వస్తే డాకు మహారాజ్వి తర్వాత మనకి తెలుస్తాయి. సో అలా చూసుకున్నా ఎంత ఏపీలో టికెట్ రేట్లు పెంచినప్పటికీ కూడా వాళ్ళ కమర్షియల్ రేంజ్ తో చూసుకుంటే బ్రేక్ ఈవెన్ కూడా తొందరగా వచ్చేది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే. సో అందరి ఫస్ట్ ప్రయారిటీ కూడా సంక్రాంతికి వస్తున్నాం మీదే ఉంది. ఎందుకంటే ప్రమోషన్స్ చేయడం వల్ల ట్రైలర్ సూపర్ ఉంది అనలేం కానీ కామెడీ పరంగా అయితే బాగా పండింది, బాగా లైక్ అందరికి కనెక్ట్ అయిందని చెప్పి మనం క్లియర్ గా చెప్పొచ్చు. మీకు ఎలా అనిపించింది సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూసారు కదా? మీరు ఏ సినిమా గురించి ఇంకా ఎగరగొన్నారు? గేమ్ చేంజర్ చూసారా? చూస్తే కమెంట్ చేయండి. డాకు మహారాజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కూడా చెప్పేసేయండి. ఫైనల్ గా సంక్రాంతికి వస్తున్న ఎలా ఉందో కూడా నాకు కమెంట్ లో తెలియజేసండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.